యాటా సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన చిత్రం రజాకార్. ఇందులో ఇంద్రజ, బాబీ సింహ, అనసూయ, రాజ్ అర్జున్, మకరంద్ పాండే, వేదిక, ప్రేమ తదితరులు నటించగా గూడూరు నారాయణ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా రజాకార్లు సాగించిన దుర్మార్గాలను వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు అందరినీ మెప్పించాయి. అంతేకాకుండా పలు వివాదాలు కూడా ఈ సినిమా మీద తలెత్తాయి. ఈ మూవీ ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ రిలీజ్ అడ్డుకోవాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ అవన్నీ దాటుకుని ఎట్టకేలకు ఈ సినిమా నేడు మార్చి 15న థియేటర్స్లో విడుదలైంది. భారతదేశానికి ఆగస్టు 15, 1947 రోజున స్వాతంత్రం వచ్చినప్పటికీ నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ దానిని అమలు చేయలేదు. స్వతంత్ర పాలనలో ప్రైవేటు సైన్యం రజాకార్లతో క్రూరమైన, దౌర్భాగ్యకర పరిస్థితుల్లో పాలన కొనసాగించింది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ను బూచీగా చూపించి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇస్లాం మత వ్యాప్తి, తురకస్తాన్ లక్ష్యంగా పాలన చేశాడు. నిజాం రాజుకు సైన్యాధికారిగా ఖాసిం రజ్వీ ఎన్నో దురాగతాలను, హిందూ మహిళలపై అరాచకాలను కొనసాగించడంతో భారత ప్రభుత్వం ప్రధాని నెహ్రూను ఎదిరించి హోంమంత్రి పటేల్ హైదరాబాద్ స్టేట్పై సైనిక చర్యకు పూనుకొంటాడు. అయితే వారిపై చర్యలు తీసుకోవడానికి నెహ్రూ ఒప్పుకోడు. ఈ సమస్యను పటేల్ ఎలా పరిష్కరించాడు? మతం మార్పిడి కోసం రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? వారి దాడిలో వీరమరణం చెందిన వారు ఎంతమంది అనే విషయాలు ఇందులో చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. మరి ఈ సినిమా మీరు కనుక చూసినట్లయితే కామెంట్ చేయండి, మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో.